పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం తర్వాత ఆ పార్టీ దేశవ్యాప్తంగా మంచి జోష్లో ఉంది. అదే టైంలో అమిత్ షా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగినా ఒంటరిగానే పోటీ చేస్తాం, ఇక ఎట్లాంటి పార్టీలతో పొత్తు ఉండదు అని చెప్పి ప్రకటించిండు. అంతేకాదు బీజేపీ కూడా దానికి అనుగుణంగా చాలా దూకుడుగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. అయితే వరుస విజయాలు నమోదవుతున్న 2024లో జరిగిన పార్లమెంటరీ ఎలక్షన్స్లో మాత్రం లోక్సభలో పూర్తి మెజార్టీ రాలేదు. దాంతో మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అంతేకాకుండా ఏదైనా కీలకమైన బిల్లులు పాస్ చేయాలంటే 2/3 మెజారిటీ కావాలంటే దానికి అనుగుణంగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బీజేపీకి సీట్లు లేవు. సో ఇప్పుడు ఆ దిశగానే బీజేపీ ప్రయత్నాలు కూడా మొదలైనవి. లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా 3/2 మెజారిటీ సాధించడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తుంది. వాస్తవానికి 2024 ఎలక్షన్స్లో బెంగాల్లో 42 సీట్లుంటే అందులో టీఎంసీ 29 సీట్లు గెలుచుకుంది. మిగతా సీట్లు బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఆ 29 సీట్లలో ఒక ఎంపీ మరణించడంతో ప్రస్తుతం అక్కడ 28 సీట్లు టీఎంసీ ఖాతాలో ఉన్నాయి. అందులో నుంచి ఆ పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయింది. 20 మంది ఎంపీలు టీఎంసీ నుంచి వేరుబడి త్రిపుర కేంద్రంగా పనిచేసే ఒక ఊరు పేరు లేని పార్టీ నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ అనే పార్టీలో విలీనమైపోయింది. అంటే దాని అబ్రివేషన్ ఎన్సీపీ. వాస్తవానికి త్రిపురలోనే ఆ పార్టీకి అతిగతి లేదు. అట్లాంటి పార్టీలో టీఎంసీ ఎంపీలు వెళ్ళి విలీనమయ్యారు. దీని వెనక బీజేపీ మాస్టర్ స్కెచ్ ఉంది. ఈ 20 మందిని బీజేపీలో గనక జాయిన్ చేసుకుంటే బీజేపీని దేశవ్యాప్తంగా అందరూ వేలెత్తి చూపించే పరిస్థితి. అదే ఏదో ఊరు పేరు లేని పార్టీలో జాయిన్ అయ్యారు, ఆ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళు బీజేపీలో కలిసిపోయినట్టే. టెక్నికల్గా చూస్తే వాళ్ళు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ అనే ఒక పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళ పూర్తి సపోర్టు బీజేపీకి ఉన్నట్టే. సో ఇదే ప్రయోగం నెక్స్ట్ యూపీలో కూడా చేయబోతుంది. యూపీలో సమాజ్వాదీ పార్టీని కూడా 2/3 దగ్గర 25 మంది సమాజ్వాదీ పార్టీని ఆ పార్టీ నుంచి చీలిక చేసి సపరేట్ వర్గంగా గుర్తించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇది ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న సంగతి. నెక్స్ట్ మహారాష్ట్రలో శివసేనని ఆల్రెడీ ఎప్పుడో 2-3 ఏళ్ల కిందనే నెట్ట నిలువలా జైలు చేసిరు. ఒకటి ఉద్ధవ్ ఠాక్రే శివసేన అయితే ఇంకొకటి ఏక్నాథ్ షిండే శివసేన. ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో మొత్తం 9 మంది ఎంపీలు గెలిచిరు. అందులో 6 మంది ఎంపీలు రీసెంట్గా వెళ్ళిపోయి లోక్సభ స్పీకర్ని కలిసి మేము ప్రత్యేక వర్గంగా ఉండదలుచుకున్నాం అని చెప్పి వినతి పత్రం ఇవ్వగానే ఆటోమేటిక్గా 6 ఎంపీలు ప్రత్యేక వర్గంగా ఉండడానికి ఆమోద ముద్ర వేసిరు లోక్సభ స్పీకర్. అంటే ఈ పార్టీలో కూడా 2/3 మెజారిటీ వంతున పార్టీ నుంచి వేరుపడ్డారు అనమాట. వీళ్ళు ఇప్పుడు ప్రత్యేక వర్గంగా చలామణి అవుతున్నారు. దీని వెనుకున్న స్కెచ్ ఏంటంటే ఈ 6 ఎంపీలు ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు ప్రత్యేక వర్గం కాబట్టి వాళ్ళు ఎటంటే అటు వెళ్ళొచ్చు. ఈ 6 ఎంపీల్ని ఏక్నాథ్ షిండే వర్గంలో చేర్చడానికి చాలా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే బీజేపీకి బెంగాల్ నుంచి 20 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 25 మంది, మహారాష్ట్ర నుంచి 6, మొత్తం 51 మంది లోక్సభ సభ్యుల అదనపు బలం చేకూరనుంది. సో ఇట్లా లోక్సభలో కూడా మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ 2/3 మెజారిటీ సాధించే వైపుగా ప్రయత్నాలు మొదలైనవి. సో ఎప్పటి నుంచి ఏదైనా కీలకమైన బిల్లు 2/3 మెజారిటీ ఉంటేనే పాస్ అయ్యే బిల్లులు ఉంటాయి కదా, అట్లాంటి బిల్లులు పాస్ కావడానికి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ప్రధానంగా ప్రతిపక్షాల మీద, అందులో కూడా యూపీఏ తరపున ఉన్న ప్రతిపక్షాల మీద ఆధారపడకుండా బిల్లుల్ని నెగ్గించుకోవచ్చు. ఈ 3 ఏళ్ల కాలంలో చాలా కీలకమైన బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి వాటిని గనక ఆమోద ముద్ర వేయించుకుంటే బీజేపీ లక్ష్యం నెరవేరినట్టే అనేది మొత్తం ఈ సమీకరణాల వెనుకున్న ఉద్దేశం. ఇక లోక్సభలో ఇట్లా జరుగుతుంటే రాజ్యసభలో కూడా ఇట్లాంటి సమీకరణాలే జరుగుతున్నాయి. ఆల్రెడీ పంజాబ్కి చెందిన 6 రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా నేతృత్వంలో పూర్తిగా ఆ పార్టీ నుంచి వేరుబడి ప్రత్యేక వర్గంగా మారి బీజేపీలో విలీనమైన సంగతి తెలిసిందే. సో ఇట్లా రాజ్యసభలో కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ 2 సభల్లో గనక 2/3 మెజారిటీ గనక సాధించేలా పావులు గదిపితే వాళ్ళు అనుకున్న బిల్లులను ఆమోదించుకోవడానికి, ప్రధానంగా రాజ్యాంగ సవరణ లాంటి బిల్లులు ఆమోదించుకోవాలంటే 2/3 మెజారిటీ కావాలి. సో దీనికోసమే బీజేపీ చాలా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇది తాత్కాలికం. ఇక ఇదంతా ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ముచ్చట. ఇక దక్షిణ భారతదేశంలో కూడా ఇట్లాంటి పావులే కదుపుతుంది. ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో కర్ణాటక తప్పితే మిగతా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో బలం లేదు, క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదు. సో దీనికోసమే నెమ్మదిగా పావులు గదుపుతుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అట్లాగే జనసేనతో పొత్తు పెట్టుకొని అక్కడ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయింది. కానీ దశల వారీగా అక్కడ జనసేనని బలపరిచి టీడీపీని నామమాత్రం చేసి పూర్తిగా ఆ రాష్ట్రాన్ని కూడా జనసేన ద్వారా తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చేస్తుంది బీజేపీ. ఇదే ఫార్ములాని బీహార్లో చాలా పకడ్బందీగా అమలు చేసి సాధించింది బీజేపీ. అక్కడ జేడీయూతో పొత్తు పెట్టుకొని నెమ్మదిగా జేడీయూని కబలించింది. అక్కడ జేడీయూ అనేదే లేదు, ఇప్పుడు అంతా బీజేపీయే. సో ఇదే ఫార్ములాని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయడానికి రెడీ అవుతుంది. నెక్స్ట్ తెలంగాణ.
తెలంగాణలో ఇప్పటికీ 8 మంది ఎంపీలు గెలిచిన క్షేత్రస్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చేసరికి, అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి బీజేపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదు. సో ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా బీజేపీకి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ అవసరం. దానికోసమే పవన్ కళ్యాణ్ని తెలంగాణలోకి రంగంలోకి దింపి బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని కనుక ఎదుర్కొని బీఆర్ఎస్ని పూర్తిగా దెబ్బతీయగలిగితే ఆ క్యాడర్ అంతా బీజేపీలోకి వస్తుంది అనే నమ్మకంతో ఇక్కడ చాలా గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా ఇక్కడ నేతలు కూడా చాలా గట్టిగా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దక్షిణాదిలో మిగిలింది కర్ణాటక, కేరళ, తమిళనాడు. కర్ణాటక ఎట్లాగూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడ విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. సో అక్కడ 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం ఉంటే 5 ఏళ్ళు ఇంకో ప్రభుత్వం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ టర్మ్ అయిపోగానే బీజేపీ అధికారంలోకి వస్తామని చాలా స్ట్రాంగ్గా భావిస్తుంది. దానికోసం అక్కడ ఉన్నది కూడా ఆ 2 పార్టీలే, ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. సో నెక్స్ట్ అప్కమింగ్ కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఖచ్చితంగా కర్ణాటకలో పాగా వేస్తామని చెప్పి చాలా నమ్మకంతో ఉంది. ఇక మిగిలింది తమిళనాడు, కేరళ. ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా ఆశలు లేకపోయినప్పటికీ అన్నా డిఎంకేతో పొత్తు వల్ల బీజేపీకి పెద్దగా ఒనగూరేది ఏం లేదు. సో దీనికోసమే డిఎంకేని దగ్గర తీయడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. టీవీకే అధినేత విజయ్తో పొత్తు వల్ల కాంగ్రెస్ డిఎంకేకి దూరమైంది. దానివల్ల యూపీఏ నుంచి డిఎంకే వేరుపడడం వల్ల ఇప్పుడు డిఎంకేని బీజేపీ కనుక దగ్గర తీసుకుంటే లోక్సభలో కావాల్సిన మెజారిటీ బలంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా మళ్ళీ చక్రం తిప్పొచ్చు అని భావిస్తుంది బీజేపీ. అయితే అంత బాగానే ఉంది, కానీ ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ఓటర్ది, ప్రజాప్రతినిధులది కాదు. ప్రజలు ఓట్లేసి ఎన్నుకుంటే ప్రజాప్రతినిధులు వచ్చిర్రు. ఆ ప్రజాప్రతినిధుల్ని బీజేపీ తమ వైపు తిప్పుకోవడం వల్ల ఆ ప్రయోజనం తాత్కాలికమే కానీ శాశ్వతంగా ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే బీజేపీ బలం పెంచుకోవాలంటే ప్రజలను ఆకర్షించాలి. ప్రజలకు ఏం కావాలి, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి అనేది ఇవ్వడం ద్వారా బీజేపీ వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇట్లా ప్రజాప్రతినిధుల్ని ఆకర్షించడం వల్ల బీజేపీకి వచ్చే లాభం ఏంటంటే అది తాత్కాలికమే. ఈ సెషన్ అయిపోయిన తర్వాత, పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్లో ప్రజలు ఇప్పుడు వీళ్ళని ఎవరినైతే ఆకర్షించారో ఆ ప్రజాప్రతినిధుల్ని ప్రజలు తిరస్కరిస్తే పరిస్థితి ఏంది? దీనివల్ల బీజేపీకి తాత్కాలిక ప్రయోజనమే తప్ప శాశ్వతంగా ఏమైనా ప్రయోజనం కలిగే అవకాశం ఉందా? ప్రజాప్రతినిధుల్ని బీజేపీ తన వైపు ఆకర్షించడం ద్వారా ప్రజల్ని కూడా ఆకర్షించగలుగుతుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.